రాష్ట్రం ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాల ఫలితం తర్వాత రాష్ట్రం సిద్ధించి 11 ఏళ్ళు పూర్తయింది. దాదాపు పుష్కర కాలం కావస్తోంది. ఏదైతే ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యం సిద్ధించింది ఇన్నేళ్ల తర్వాత అని అనుకుంటున్నారా? యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాకుండా ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుందని, అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి రాజ్యం నడుస్తుందని చెప్పి భావించారు. అంటే ఇతరుల భాషలో చెప్పాలంటే సామాజిక తెలంగాణ అనే నినాదం కూడా ఆ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చిండు. కానీ కేసీఆర్ గారు కొత్త రాష్ట్రంలో ఒక మంచి సాంప్రదాయాలు అయితే ఇన్కల్కేట్ చేసి రాష్ట్రాన్ని ఒక మంచి డైరెక్షన్ నడపాను. వారు మొత్తం నియంతృత్వ పోకలతోటి ఎవడు ప్రశ్నించకూడదు, నేనే చక్రవర్తిని, నేనే రాజుని అనే పద్ధతిలో నడపడం వల్ల తెలంగాణ సమాజం దేన్నైనా భరిస్తే కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోదు. కాబట్టి ఈ మత్పరిచుడు, మాయ చేసుడు తెలంగాణ పిల్లలకి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర కాబట్టి న్యాచురల్గా వ్యతిరేకించారు, ఆయనను ఒడగొట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. అంటే వీరికి ఇచ్చింది కేసీఆర్ మీద కోపంతో ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అనని చెప్పి ఒక పాజిటివ్ దాంతో ఇచ్చిండ్రు. కానీ సంవత్సరంన్నర చూస్తూ ఉన్నాం, పేనెం మీద నుంచి పొయ్యిల పడ్డాము అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకు వాళ్ళ సొంత సంపాదన తప్ప, పైరవీలు తప్ప, దబాయించడం తప్ప వీళ్ళకు తెలంగాణ ఎట్లా ముందు తీసుకుపోయినటువంటి దాంట్లో లేదు. ఇచ్చిన హామీల గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. మీకు గిన్ని హామీలు ఇచ్చిండ్రు, వీటి అమలు చేస్తావా లేదని మాట్లాడతలేదు. చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే తెలంగాణ అంటే ఒకప్పుడు గొప్ప ఎదుగుతున్న రాష్ట్రంగా, జనరల్గా హైదరాబాద్ అనగానే ఒక బ్రాండ్ ఇమేజ్, మొత్తం దేశంలో హైదరాబాద్ అంటే ఒక మంచి పేరున్నది. తెలంగాణ కూడా పర్ క్యాపిటల్ ఇన్కంలో గొప్పగా ఉంది, తర్వాత జిఎస్డిపిలో గొప్పగా ఉంది, గ్రోత్లో గొప్పగా ఉంది. ఈయనేమో మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పి, అంటే ఆ కుటుంబాన్ని కేసీఆర్ని టార్గెట్ చేసే దాంట్లో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఇలా మట్ట కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మట్ట కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ గొప్పతనాన్ని మొత్తం పోగొట్టి దేశం మొత్తంలో అప్పులు పుట్టట్లేదు, నేను అప్పులు పుట్టడం కాదు, అనుకుంటున్నారు. తెలంగాణ అధికారులు కనుక బ్యాంకుల దగ్గరికి పోయి అప్పు అడుగుతా అంటే అసలు వీళ్ళు వస్తాండ్రు, చెప్పులు కూడా ఎత్తుకపోతారని మాట్లాడే మాటలు ఏమవుతున్నాయో, నన్ను నరికినా కూడా, నన్ను కోసినా కూడా నేను జీతం అయ్యలేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడరకు తెలంగాణ సమాజంలో కుంగిపోతుంది. అంటే గీరెకైనా మనం ఓట్లు వేసింది వీరే